హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. ఈ వీడియో ఎప్పుడో తీసింది నా బర్త్డే టైంలో. అండ్ అసలు ఎడిటింగ్కి అయితే నాకు అసలు టైం లేదు. ఇప్పుడైతే ఇంకా నేను లోపల ఉండగా చంద్ర అయితే కాల్ చేసి బయటికి రా అని చెప్పారు. ఇంకా నేను బయటికి వెళ్ళి చూసేటప్పటికి ఇంకా కేక్ తెచ్చి నా ముందు పెట్టారనమాట. ఇంకా ఇంట్లో కట్ చేయలేదు, బయట ఇంటి ముందే బయట కేక్ అనేది కట్ చేశాను అనమాట. బండి లైట్స్తో అండ్ టార్చ్ లైట్స్తో ఇంకా సింపుల్గా అక్కడ నాకైతే కేక్ కటింగ్ చేయించారు. అండ్ నేనైతే సర్ప్రైజ్ నేను అసలు మా మమ్మీ వాళ్ళకి చెప్తాను, మీరైతే నాకు ఏ కేక్ తినకండి, అలాంటి నెక్స్ట్ రోజు మార్నింగ్ కట్ చేద్దాంలే, ఇంకా నైట్ ఇప్పుడు ఎందుకు అని చెప్పి నేనైతే మా మమ్మీ వాళ్ళకి చెప్పాను. కానీ నాకు సడన్గా చంద్ర ఇలా కేక్ తెస్తాడు కోయిస్తాడు అని మాత్రం నాకు అస్సలు తెలీదు. నేనైతే సర్ప్రైజే. జస్ట్ ఇంకా 2 minutes ఉండగా 12 o'clockకి కాల్ చేసి బయటికి రా అని చెప్తాడు. నేను ఇంకా బయటకు వెళ్ళాడు, కేక్ అనేది ఉంది. ఇంకా వెంటనే నైట్ డ్రెస్ తీసేసి మంచి డ్రెస్ అనేది వేసుకున్నాను. అండ్ ఇదిగోండి ఇక్కడైతే ఫైనల్గా కేక్ కటింగ్ అయితే చేశాను. నేను, మా మమ్మీ, మా చెల్లి అండ్ మా అన్నయ్య, చంద్ర అయితే కేక్ కటింగ్ అనేది సింపుల్గా అలా చేస్తాం అనమాట. అండ్ ఫైనల్లీ ఇక్కడ మా మమ్మీ అయితే తినిపిస్తున్నారు కేక్ అనేది. అండ్ ఫోటో సెక్షన్స్ కూడా ఇంకా మధ్య మధ్యలో అలా అయిపోయి నా షార్ట్స్ చూసుంటారు నేను కేక్ కట్ చేసిన వీడియో. అండ్ బట్ చాలా లాంగ్ అయిపోయింది వీడియో నేను పెట్టేసరికి. అండ్ ఇక్కడ చంద్ర కూడా నాకు తినిపిస్తున్నాడు అనమాట. నాకు ఎన్ని కేక్స్ తెచ్చినా నాకు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టము. చాక్లెట్ కేకే నాకు తినాలనిపిస్తుంది అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టము. అండ్ ఇక్కడైతే ఫైర్ చేస్తున్నాను గన్ను. నాకైతే చాలా భయం. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు ఫైర్ చేయలేదు. సో దాంతో నేను ఫస్ట్ టైం కదా, నాకు ఇంకా భయం వేసి ఇంక నేనైతే దాక్కుంటున్నాను ఎక్కడ పేలిపోద్దా అని చెప్పి. ఇలాంటి నాకు క్రాకర్స్ అన్న, ఎలక్ట్రికల్ సామాన్లు అన్న, ఫైర్తో సంబంధించినవి ఏదైనా భయం. ఎందుకంటే దీపావళి చిన్నప్పుడు నేను అలాగే కాల్చుకున్నాను. సో ఫైనల్గా ఫైర్ అయితే చేశాను. భయంగానే చేశాను, ఏమైపోద్దా, నా చేయి పేలిపోద్దా, కాలిపోద్దా అన్నట్టు. బట్ ఫైనల్గా బాగా మంచి రీల్ అయితే వచ్చింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ఐజక్ పిల్ల. సో ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు నా బర్త్డే. లాస్ట్ ఇయర్ వ్లాగ్ అయితే పెట్టాను ఇదే డే రోజు. అండ్ ఈరోజు కూడా వ్లాగ్ తీద్దామని డిసైడ్ అయ్యారు. నాకు అయితే నేను మార్నింగ్ 6:30కే లేచి హెడ్ బాత్ అనేది చేసుకున్నాను. ఇప్పుడైతే నేను హెయిర్ ఆరబెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తాను. ఇదిగోండి, ఇది వచ్చి నా అవుట్ఫిట్ అనమాట. నేను వేసుకున్న తర్వాత మ్యాక్సిమం నేను గెట్ రెడీ విత్ మీ చేస్తాను, ట్రై చేస్తాను. ట్రైపాడ్ స్టాండ్ అది లేదు, ఒక్కదాన్ని అక్కడ ఎక్కడైనా పెట్టి చేయాలన్నమాట. సో అది చేస్తాను. ఈరోజు ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను, అసలు ఈరోజు నా డే ఎలా ఉంటుందో మిస్ కాకుండా చూస్తూ ఉండండి. బాయ్. అండ్ ఇక్కడైతే మా మమ్మీ సేమియా వండారు నా బర్త్డే అని చెప్పి. అంటే మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా మనకైతే గుర్తొచ్చేది సేమియా అనమాట. సో ఎప్పుడు సేమియా అయితే ఖచ్చితంగా మా ఇంట్లో ఎవరి బర్త్డేస్ అయినా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు హెయిర్ డ్రై చేసుకుంటున్నాను ఫ్యాన్ కింద కూర్చొని. అండ్ మీన్ వైల్ టైం ఉంటుంది కాబట్టి నేనైతే సేమియా బివ్వగా లాగేస్తున్నాను అనమాట. అండ్ అంత పెద్ద గరిట ఉంది, స్పూన్లు కనిపించలేదు. అలాగే మీ అందరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు బర్త్డే టైమ్స్లో మీ పేరెంట్స్ దగ్గర. అండ్ అయితే ఇక్కడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ డే ఉగాది అనమాట. ఇంకా సెలవే కదా, ఇంకెందుకు సెలవు పెట్టామని చెప్పి ఇంకా ఎంవిపిలో ఉన్న స్వీట్ షాప్కి అయితే వెళ్ళాను, తాపేశ్వరం స్వీట్స్కి. అండ్ ఇక్కడ అడుగుతున్నాను చంద్రకి ఏ స్వీట్ తీసుకోవాలని. నీ ఇష్టం అని చెప్తే కొబ్బరి బూర్లు అనేది తీసుకున్నాను అనమాట. అడుగుతున్నాను ఎన్ని పీసులు పడతాయి అని చెప్పి 1.5 kg స్వీట్లు అయితే తీసుకున్నాను. అండ్ మా స్కూల్లో పిల్లలకైతే, అంటే మా క్లాస్ పిల్లలకి చాక్లెట్ ఎక్లెస్ ఉంటాయి కదా, ఆ చాక్లెట్స్ స్మైలీ ఉంటాయి కదా, బ్యాడ్జెస్ లైక్ పిన్ టైప్, అదైతే కొన్నాను అనమాట. మా స్ట్రెంత్ 36 members. ఆ రోజు లైక్ 22 అలా 25 అలా వచ్చారు. సో ఇంకా అక్కడైతే అలాగ అయ్యిందనమాట. అండ్ ఇక్కడ మధ్యాహ్నం అయితే మా అన్నయ్య, నేను అండ్ మా మరదల్ అండ్ చంద్ర అయితే లంచ్కి అయితే వచ్చామన్నమాట. మన చిన్నవాళ్ళలో ఉన్న మండి క్రూట్స్కి. అనుకోలేదు, సడన్గా ఇంకా అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడైతే మండి, బాబిక్యూ మండి అయితే మేము ఆర్డర్ పెట్టాము, లార్జ్. చాలా బాగుంది టేస్ట్. ఫుల్గా ఆకలితో ఉన్నాం. పైగా ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎంతసేపు వెయిటింగ్ చేస్తారు. ఇంకా బేబేగా కుమ్మిసాం అన్నమాట.
ఇంకా దాంతో థమ్స్అప్. ఇప్పుడు వచ్చింది కదా, ఇంకా నాకు చంద్ర వేసుకుంటున్నాడు అనమాట కుమ్ము కుమ్ము అని చెప్పి. ఇంక ఇక్కడైతే నేను లాగిస్తాను. నేను ఇంకైతే వీడియో తీయలేదు తిన్నింది. ఇంకా వాళ్ళు కూడా నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారని చెప్పి ఇంక ఇక్కడైతే లంచ్ అయిపోయిన తర్వాత రోజ్ హిల్కి అయితే వెళ్ళామన్నమాట. ప్రతి ఇయర్ బర్త్డేకి ప్రేయర్ చేసుకోవడానికి చర్చ్కో లేదంటే ఈ రోజ్ హిల్కో వెళ్తానమాట. లాస్ట్ ఇయర్ కానీ ఏ ఇయర్ అని ఖచ్చితంగా వెళ్తాను. అండ్ ఈ ఇయర్ కూడా ఇంకా మధ్యాహ్నం ఖచ్చితంగా ఎండున్న గేరగా ఉన్న ఎండలో చాలా కళ్ళు తిరిగిసాయి, అప్పటికే వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పి ఇంక మేమైతే ఖచ్చితంగా వెళ్ళాను అనమాట. అండ్ చంద్ర కూడా ఇంకా నాకు ఎప్పుడు నో అని చెప్పడు, నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళమంటే అక్కడ తీసుకుని వెళ్తాడు. ఇంకా మేమైతే వెళ్ళిపోయాము ఫైనల్గా. అండ్ అలాగే కిందనే క్యాండిల్స్ అమ్మారు అండ్ పాల ప్యాకెట్ అవన్నీ అమ్మారు అనమాట. ఇక్కడ నేను మా మరదలైతే వెళ్తున్నాము ఇంకా లోపలికి నడిచి వెళ్తున్నాము. అసలు నాకైతే ఓపిక లేదు, పైగా కొత్త చెప్పులు కదా, ఎప్పుడైనా మనం కొత్త చెప్పులు వేసుకుంటే కాలు అనేది కరుస్తుంటుంది, దాంతో నడలేకపోయాను అసలు. అండ్ ఇక్కడ మేము ఎప్పుడైనా సరే పాల ప్యాకెట్ క్యాండిల్స్ అయితే ఖచ్చితంగా ఎప్పుడు కొంటాను, ఎందుకంటే ఇక్కడ పాలు అనేది మేరీ మాత తల్లి మీద అయితే వేస్తాను. అండ్ క్యాండిల్స్ అనేవి పై చర్చ్లో కాలుస్తాను అనమాట, లైక్ అందరికీ తెలుసు. అండ్ కొన్ని మంది అయితే పాలు వేయరు, ఎవరి మొక్కు లైక్ ఎవరి భక్తి అవంతా వాళ్ళది కదా, సో నేనైతే ఖచ్చితంగా వేస్తాను. ఇక్కడైతే క్యాండిల్స్ కూడా కాలుస్తున్నాను. నాకైతే ఇక్కడ చంద్ర తెలియకుండా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అనేది తీశారు, అవన్నీ నేను అటాచ్ చేశాను చూడండి. అండ్ మీతో ఒక విషయం చెప్దామని వచ్చాను. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా నేను లైక్ లాంగ్ వీడియోసే స్టార్ట్ చేశాను, యూట్యూబ్లో స్టార్ట్ చేయడము. లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు నాకు అంతగా ఏమి అంత వ్యూస్ రాలేదు. అండ్ నాకు ఏంటంటే షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేద్దామని చెప్పి షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేసేటప్పటికి బాగా వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి, అలాగే కమెంట్స్ కూడా లైక్ ఏదైనా బాగా షార్ట్ వీడియోస్ కూడా బాగా రీచ్ అయ్యాయి, నాకు సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు అనమాట. అందుకని నేనేం చేశాను, నాకు షార్ట్స్ పెట్టేటప్పుడే బాగా అవుతుందని చెప్పి నేను కూడా బాగా షార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ లాంగ్ వీడియోస్ ఎప్పుడో అసలు లాంగ్ వీడియోస్ కూడా నేను ఎక్కడికి వెళ్ళానో నేను తీయలేకపోతున్నాను, లైక్ ఎవరు తీసిన వాళ్ళు ఉండట్లేదు. సెల్ఫీ ఎంతకని తీస్తామని చెప్పి నేను కూడా నర్వస్గా ఫీల్ అవుతున్నాను అందరి ముందు. ఇదనమాట చెప్దాను. అండ్ ఇంకా నేనైతే చర్చ్ నుంచి వచ్చిన తర్వాత డెకరేషన్ అనేది ఇలా చేశారనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేనైతే మా రిలేటివ్స్కి అండ్ మా ఫ్రెండ్స్కి కూడా పిలిచాను, కానీ మా ఫ్రెండ్స్ ఆ రోజు నాన్ వెజ్ తినరు మండే అని చెప్పి ఇంకా రాలేదు. సో మా రిలేటివ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాత్రమే నేను డిన్నర్కి చెప్పాను, నేనే బిర్యానీ అవన్నీ వండాను అనమాట. ఇక్కడ నీట్గా ఇంకా ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి అదే డ్రెస్ వేసుకున్నాను, కేక్ కటింగ్ ఎలాగో ఉంటుందని చెప్పి. అండ్ దాని తర్వాత నేను ఏమేమి ఉంటుండే మీకైతే చూపిస్తాను చూడండి. అండ్ అలాగే ఇక్కడైతే నేను బయట మా ఇంటి బయట కొంచెం ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది, అక్కడ పొయ్యి పెట్టుకున్నాను. బిర్యానీ చికెన్ అదొకటే రెండే వండాను, ఇంకేం వండలేదు. చాలా ఇంకా నా ఫ్రెండ్స్ కూడా రానన్నారు కదా, ఇంకా నాకు కూడా కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా నేను బయటన అలాగా వండేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్యాన్ పెట్టుకున్నాను నొక్కు పెడుతుందని చెప్పి. అండ్ ఇక్కడ రైస్ మా మమ్మీ బిర్యానీ అందరికీ వడ్డిస్తున్నారు, 3 కేజీలు బిర్యానీ అండ్ 2.5 కేజీస్ చికెన్ అయితే వండాము. అండ్ మమ్మీ గారెలు కూడా చేశారు, బూర్లు కూడా చేశారు, కానీ అట్టర్ క్లాఫ్ అయితే అయ్యిందనమాట. అండ్ ఇక్కడైతే కొబ్బరి బూర్లు పొద్దున్న తీసుకున్నవి 1/2 కేజీ సపరేట్గా ఫ్యామిలీ కోసం అని తీసుకున్నాను, అండ్ అది కూడా పెట్టారనమాట మమ్మీ. అండ్ ఇక్కడైతే బావ, అక్క అండ్ పెద్దమ్మ అండ్ ఇక్కడ నా పొట్టి సుదీక్ష అండ్ మాయ ఉన్నారనమాట. మా అక్కకి కూడా పిలిచాను, కానీ మా అక్క ఒంట్లో బాగాలేదో పడుకుందో సంథింగ్ అనమాట, ఆ రోజు ఇంకా రాలేదు. అండ్ ఇక్కడైతే మమ్మీ ఇచ్చారు నాకు ఫుడ్ అనేది తినేస్తున్నాను. ఎవరైనా కేక్ కట్ చేసి ఫుడ్ తింటారో, మేమైతే ఫస్ట్ ఫుడ్ తినేసి కేక్ కట్ చేశాను అనమాట. ఎందుకంటే మా అన్నయ్య చంద్ర వీళ్ళు రాలేదు, సో ఇంకా అన్నం తినేసిన లోపాలు వస్తారు కదా అని చెప్పి ఇంకా కేక్ అనేది లాస్ట్లో కట్ చేశాను. అండ్ నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే ఫ్యాన్ ఆన్ చేస్తాం, ఆ పిల్ల సుదీక్ష ఉంది అదేంటి గోల. It's 12 o'clock. To the world's most beautiful girl. Happy birthday. అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే కేక్ కట్ చేస్తున్నాను. మా ఫ్యామిలీలో అందరు పాట పాడుతున్నారు హ్యాపీ బర్త్డే టు అనుకొని. సో దట్స్ ఆల్. ఇక్కడికి ఇంకా నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీలైతే నేను లాస్ట్లో నా ఫొటోస్ అన్నీ పెడతాను, మిస్ కాకుండా చూడండి నా ఫొటోస్ అన్నీ. బాయ్.